నమస్తే, వెల్కమ్ టు ఏటీవీ. అయితే లగచర్లో గిరిజనులపై జరిగిన దాడి విషయంలో చూసుకున్నా కూడా, అయితే ఆ కలెక్టర్పై దాడి విషయంలో కూడా చూసుకున్నా కూడా గిరిజన సంఘాలు కూడా వ్యతిరేకిస్తూ ఉన్నాయి. అయితే రాజకీయంగా గిరిజనులను వాడుకుంటున్నారంటూ కూడా వాళ్ళు మండిపడుతున్న పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. ఈరోజు సోమాజిగూడ ప్రెస్ క్లబ్ కూడా ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. మాట్లాడదాం అన్న. నమస్తే. నమస్తే. సో చూస్తున్నారు ఈ లగచర్ల ఘటన కాస్త గిరిజనులు అటు బీఆర్ఎస్ పార్టీ కానీ కాంగ్రెస్ పార్టీ కూడా ఢిల్లీలోకి తీసుకోపోవడం కానీ ఇక్కడ మాటలకు మాట ప్రతి విమర్శలు అయితే జరుగుతూ ఉంది. ఏం చెప్తారు అసలు ఆ దాడి వెనకాల జరిగిన అసలు ఏంది అనుకుంటున్నారు? ఏదైతే ఒక గత 9 నెలలుగా రాష్ట్ర ప్రభుత్వం కానీ అక్కడ ఉన్నటువంటి స్థానిక అధికారులు ఒక 1400 ఎకరాలు దాదాపు లగచర్ల మరియు దాని పక్కన ఉన్నటువంటి చుట్టుపక్కల ప్రాంతాలకు సంబంధించి ఒక ఇండస్ట్రియల్ కారిడార్ పేరు మీద భూసేకరణ చేయాలని నిర్ణయించడం జరిగింది. దానికోసము ఇవ్వాలన్నా ఇవ్వద్దు అని చెప్పి చాలా రోజులుగా ధర్నాలు రాస్తారోకలు జరుగుతూ ఉన్నాయి. కానీ ఏదైతే నవంబర్ 11న జరిగినటువంటి ఇవాళ బీఆర్ఎస్ పార్టీ రాజకీయ కుట్రలో భాగంగా కేటీఆర్ చేసినటువంటి రాజకీయ కుట్రలో భాగంగా మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి ఆ యొక్క ఘటన జరగకంటే ఒక వారం రోజుల ముందే అక్కడ గ్రామానికి వెళ్ళి ఎవరు వచ్చినా మీరు దాడి చేయాలి, కొట్టాలి, రాజకీయ నాయకులు కావచ్చు, అధికారులు కావచ్చు అని చెప్పినటువంటి ప్రేరేపించి ఆ రోజున నవంబర్ 11 రోజున వాళ్ళ యొక్క గుండాలని, వాళ్ళ యొక్క నాయకుల్ని, అనుచరులను పంపించి గిరిజనుల దాంట్లో కలిపేసి ఇవాళ గిరిజనులే దాడి చేసిరనే దానికి ఇవాళ మొత్తం కూడా చూపించడం జరిగింది. చేపించింది వాళ్ళే. ఇవాళ వాళ్ళ పార్టీలో ఉన్నటువంటి గిరిజన నాయకులతో ఇవాళ ఢిల్లీకి పంపించి ఇవాళ ఎస్సీ కమిషన్కో లేకుంటే ఇంకో కమిషన్కో ఇవాళ ఆయన తెలంగాణ భవన్లో ప్రెస్ మీట్లు పెట్టి ఇవాళ ముస్లింలు కరుస్తున్నటువంటి పరిస్థితి మనం చూసినాం. ఇవాళ ఆ రోజున జరిగినటువంటి సంఘటన సంబంధించి ఏవన్గా ఇవాళ పట్నం నరేందర్ రెడ్డి జైల్లో ఉన్నాడు. ఇవాళ వాస్తవానికి సూత్రధారి అయినటువంటి కేటీఆర్ని వెంటనే అరెస్ట్ చేయాలి. మా భుజాల మీద తుపాకీ పెట్టి మమ్మల్ని రాజకీయంగా నువ్వు వాడుకోవడానికి కోసం, ఇవాళ సానుభూతి పొందడం కోసం గత 4 రోజులుగా మనం అందరం చూస్తూ ఉన్నాం. నన్ను ఎప్పుడు జైలు పంపుతారో తెలియదు, నన్ను ఎప్పుడు జైలు వేస్తారో తెలియదు అని. ఇవాళ ఈ ఘటన ఆయనకు ముందే తెలుసు కాబట్టి, చేస్తుంది ఆయననే కాబట్టి, ఇవాళ రేపు పొద్దున జైలుకి పోతే కూడా నేను లంబాడీల గురించి మాట్లాడినా కాబట్టి ఈ ప్రభుత్వం నన్ను జైలు వేసిందనే సానుభూతి కోసం ఈ డ్రామా అంతా చేసినటువంటి విషయాన్ని మేము ముందుకు తీసుకొస్తా ఉన్నాం. నిజంగా అక్కడ గిరిజన బిడ్డలుగా వాళ్ళ యొక్క సంఘాలుగా ప్రతినిధులుగా వాళ్ళకి న్యాయం జరగాలని కూడా కోరుకుంటా ఉన్నాం. ఇవాళ ముఖ్యమంత్రి గారికి ఇవాళ ఖచ్చితంగా ఒక వారం రోజుల్లోనే కలిసి సమగ్ర నివేదిక ఇచ్చి ఆ ప్రాంతాలకు వెళ్ళి విజిట్ చేసి వాళ్ళతో మాట్లాడి ఇవాళ వాళ్ళకి ఏవైతే కావాలనో నిజంగా అక్కడ ఇష్టం లేకపోతే పునరాలోచన చేయాలి రాష్ట్ర ప్రభుత్వము. వీలైతే ఎక్కడైనా ప్రభుత్వ స్థలంలో అలాంటి ప్రాజెక్టులు పెట్టాలని కూడా మేము మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నాం. చెప్తా ఉంది కాబట్టి వాళ్ళకి నష్టపరిహారం ఇస్తాం, వాళ్ళకి ఇల్లు ఉద్యోగం కూడా కల్పిస్తామని చెప్పేసి ప్రభుత్వం చెప్తా ఉంది. మరి అదంతా చెప్తున్నా కానీ ఆ రోజున జరిగింది కేవలం అధికారులు నిజంగా భూములు గుంజుకోవాలని అనుకుంటే మాత్రం పోలీసులు ఫోర్స్ పెట్టే ఏదో రకంగా గతంలో మల్లన్న సాగర్ మనం చూసినాం, రైతులకు బేడీలు వేసిన ఖమ్మంలో కట్టడం మనం చూసినాం. ఆ రకంగా అధికారులు ఆ రోజున పోలే. అక్కడ ఉన్నటువంటి ఒక డిప్యూటీ కలెక్టర్, ఒక గిరిజన బిడ్డ ఉన్నాడు, ఇలా కలెక్టర్ గారు, అదేవిధంగా చాలామంది అధికారులు అందరూ కూడా పోవడం జరిగింది. వాళ్ళు కేవలం మాట్లాడడానికి పోతే కావాలని ఇలా ప్రొవోక్ చేసినటువంటి ఘటన మనం చూసినాం. కాబట్టి ఈ కుట్రని మేము ఛేదించాలని, తిప్పికొట్టాలని ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ దీని వెనుక ఉన్నదని కాబట్టి ఇవాళ మేము రైతుల పక్షాన ఉంటాం. రైతులకు ఏవైతే న్యాయం జరగాలో ఆ విధంగా రాష్ట్ర ప్రభుత్వం కూడా చేయాలని కూడా కోరుతా ఉన్నాం. ఈ దాడి వెనకాల కాంగ్రెస్ పార్టీ హస్తం ఉంది అనుకుంటున్నారా, బీఆర్ఎస్ పార్టీ హస్తం ఉంది? ఎందుకంటే ప్రతి 2 పార్టీలు ఒకరి మీద ఒకరు విమర్శలు చేస్తూ ఉంది. సో మరి గిరిజన నాయకులు లీడర్గా ఏం చెప్తారు అసలు? ఇది కంప్లీట్గా బీఆర్ఎస్ పార్టీ నాయకులే కావాలని సానుభూతి పొందడం కోసం ఇవాళ గిరిజన బిడ్డలందరూ కూడా మొన్న కాంగ్రెస్ పార్టీ అధికారం రావడం కోసం వన్ సైడ్గా ఓటేసినటువంటి మాట వాస్తవం. ఆ కోపంతో ఇవాళ మమ్మల్ని ముందు పెట్టి గేమ్ నడిపించాలని కేటీఆర్ చూసుకుంటున్నాడు. నెక్స్ట్ పాదయాత్ర చేయాలి, లేకుంటే మొత్తం రాష్ట్రంలో ఇవాళ సింగిల్ లార్జెస్ట్ కమ్యూనిటీ లంబాడీ కమ్యూనిటీ. సో ఎక్కడ పోయినా వాళ్ళందరూ మా కోసం కొట్టినటువంటి నాయకుడిగా చూడాలని, ఆయన మైలేజ్ పొందాలని చూస్తున్నాడు తప్ప ఇవాళ నిజంగా మాకు న్యాయం జరగాలనుకుంటే నిజంగా వాళ్ళని అడగమని చెప్పండి. రాష్ట్ర ప్రభుత్వానికి వీళ్ళకు మీరు 10 లక్షలు ఇస్తా ఉంటారు, 20 లక్షలు కాదు 50 లక్షలు అడగండి. వాళ్ళకు ఉద్యోగాలు అడగండి, వాళ్ళకి భూములకు సంబంధించినటువంటి ఎంతైతే కంపారిజేషన్ ఉందో దానికి సంబంధించి అడగాలి కదా ఒక ప్రతిపక్ష పార్టీగా. అవన్నీ కాకుండా మమ్మల్ని ముందు పెట్టి ఇవాళ వాళ్ళ కుటుంబాలని, చిన్న బిడ్డలు ఉన్నారు, భార్యలు ఉన్నారు, ఇవాళ తల్లిదండ్రులు ముసలి వాళ్ళు ఉన్నారు, వాళ్ళందరినీ కూడా ఇలా వాళ్ళ బిడ్డలందరినీ కూడా జైల్లో వేపించడానికి కారణం, వాళ్ళ దూరం చేయడానికి కారణం బీఆర్ఎస్ పార్టీ. కాబట్టి ఖచ్చితంగా దీని మీద సమగ్ర విచారణ జరగాలి, కేటీఆర్ని జైల్లో పెట్టాలి. అదేవిధంగా గత 9.5 సంవత్సరాలుగా పరిపాలించినటువంటి బీఆర్ఎస్ పార్టీ, ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి కేసీఆర్, మంత్రిగా ఉన్నటువంటి కేటీఆర్, ఒక డాక్టర్ ప్రీతిబాయి సంఘటన, ఒక లక్ష్మీబాయి ఎల్బీనగర్ పోలీస్ స్టేషన్ సంఘటన, ఒక చైత్రాబాయి సంఘటన సింగరేణి కాలేజీకి సంబంధించి ఎప్పుడు కూడా వాళ్ళ కుటుంబంతో మాట్లాడి పరామర్శించలే. మరి ఎందుకు ఇలా ఢిల్లీ పోతున్నావు ఫ్లైట్ వేసుకొని? మరి ఆ రోజున గిరిజన బిడ్డలు కదా పోడు భూములకు సంబంధించి ఆ రోజున ఇలా హరితహారం పేరు మీద దాదాపు 20-30 సంవత్సరాలుగా సాగు చేసుకున్నటువంటి మా భూములలో ఇవాళ మీ ఫారెస్ట్ అధికారులు, రెవెన్యూ అధికారులు వచ్చి ఇవాళ చెట్లు పెడతా ఉంటే మమ్మల్ని చెట్టు కట్టేసి కొడితే కూడా మేము ఏ రోజున దాడి చేయలే. మాకు దాడి చేసే సంస్కృతి మా రక్తంలో లేదు, త్యాగం చేసే సంస్కృతి ఉన్నది. ఈ తెలంగాణ రాష్ట్రం సాధన కోసం ఎంతోమంది మా యువకులు బలిదానం చేసినటువంటి పరిస్థితి ఉన్నది తప్ప ఎక్కడ దాడి చేసినటువంటి పరిస్థితి లేదు. ఇవాళ నీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఇవాళ జీవో నెంబర్ 3 పోయింది, ఇవాళ ఐటీడీఏలు నిర్వీర్యమైనవి, ఇవాళ రెవెన్యూ గ్రామ పంచాయతీలు కాకుండా
కేవలం గ్రామ పంచాయతీ చేయడం వల్ల ఎక్కడ కూడా ఒక ఆఫీస్ లేదు, ఒక బల్లా లేదు, ఒక పెన్ను లేదు. ఎంతోమంది సర్పంచ్లు ఆత్మహత్యలు చేసుకున్న పరిస్థితి, భార్యల పుస్తలు అమ్ముకొని ఇలా వడ్డీ కట్టిన పరిస్థితి గత 9.5 సంవత్సరాలుగా చూసినాం. కానీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతి గిరిజన గ్రామ పంచాయతీకి 25 లక్షలు ఇలా ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కోసం ఇచ్చింది. నువ్వు పెంచినటువంటి 10% రిజర్వేషన్ వల్ల ఒక్క ఉద్యోగం గిరిజన బిడ్డలు పొందలే. మేము పోరాటాలు చేయడం వల్ల ఇవాళ కాలయాపన చేసి కమిషన్ల పేరు మీద కేంద్ర ప్రభుత్వం తీర్మానం చేసినటువంటి దాని మీద నువ్వు కాలయాపన చేసినావు. చివరిగా గిరిజన సంఘాలన్నీ కూడా కొట్లాడితే చివరికి అన్ని ఉద్యోగ నోటిఫికేషన్లు భర్తీ అయిన తర్వాత ఇవాళ నువ్వు రిజర్వేషన్ పెంచినట్టు జీవో ఇస్తే రేవంత్ రెడ్డి గారు వచ్చినటువంటి కొంతకాలానికే గ్రూప్ 1లో పోస్టులు యాడ్ చేసి దాంట్లో గిరిజన రిజర్వేషన్ 10% ఉండాలని చెప్పి ఇవాళ మాకు 4% గ్రూప్ 1 ఉద్యోగాలు చేసినటువంటి ప్రభుత్వం ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం. అదేవిధంగా ఆ రోజులను ఇన్ని అన్యాయాలు చేసుకుంటూ ఇవాళ మమ్మల్ని ఎక్కడ కూడా ప్రతి దగ్గర అనుగదొక్కుంటూ ఇవాళ మేము నీకు ఓటేయలేదు, ఇవాళ కాంగ్రెస్ పార్టీ గెలిపించినామని నీ దాంట్లో ఒక అది పెట్టుకొని ఇవాళ మళ్ళీ మమ్మల్ని ముందు పెట్టుకొని రాజకీయం చేస్తున్నాం అంటే దీన్ని ఏ విధంగా చూడాలి? గ్రామాలలో ఎస్సీలు లేరా, బీసీలు లేరా, ఓసీలు లేరా, మైనార్టీలు లేరా? మరి వాళ్ళందరూ కూడా ఎందుకు తీసుకుపోయి నువ్వు ప్రెస్ మీట్లో కూర్చోబెట్టుకోలే? వాళ్ళని ఎందుకు ఢిల్లీ తీసుకోపోలే? ఇవాళ మేమే దొరికినామా నీకు? కుట్రనే అనుకోవచ్చా? ఖచ్చితంగా రాజకీయ కుట్ర దాగున్నది. ఖచ్చితంగా కేటీఆర్ని అరెస్ట్ చేయాలి. ఇవాళ కేటీఆర్ కనుక ఇది మాత్రం మానుకోకపోతే, ఈ కుట్రలు కనుక మానుకోకపోతే కొన్ని యూట్యూబ్ ఛానల్ పెట్టి కొంతమంది గిరిజన సంఘాల పేరు మీద కొంతమందిని పైసలు ఇచ్చి ఇవ్వాలా, అక్కడ పంపిస్తా, ఇక్కడ ప్రెస్ మీట్ పెట్టిస్తా అని చెప్పి చేస్తున్నటువంటి రాజకీయాన్ని మేము అడ్డుకుంటామని చెప్తా ఉన్నాం. ఇది మంచి పద్ధతి కాదు. ఈ విధంగా చేస్తే నువ్వు జీవితంలో మంత్రి కాదు కదా, ఎమ్మెల్యే కూడా గెలవలేవు. నీ పార్టీ ఇవాళ ఎక్కడ కూడా తిరగలేకుండా చేస్తాం గిరిజన బిడ్డలుగా. కాబట్టి దాన్ని మానుకోవాలి. రాష్ట్ర ప్రభుత్వం గిరిజన బిడ్డల గురించి, అక్కడ ఉన్న రైతుల గురించి, వాళ్ళ బాగోగుల గురించి ఆలోచన చేయాలి. ప్రధానంగా ఏం డిమాండ్ చేస్తున్నారు? ఒకవేళ భూములు వాళ్ళు స్వచ్ఛందంగా ఇస్తే తీసుకోండి, లేదంటే మాత్రం వాళ్ళతో కూర్చొని మాట్లాడి వాళ్ళ డిమాండ్లు ఏవైతే ఉన్నాయో అధికారులు కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ ముందుకు రావాలి. మా గిరిజన బిడ్డల మీద అక్రమ కేసులు ఏవైతే పెట్టినో వారిని ఎత్తివేయాలని కూడా విన్నవిస్తా ఉన్నాం ముఖ్యమంత్రి గారికి. అదేవిధంగా వాళ్ళకి న్యాయం చేసి ఏదైతే మూల సూత్రధారులు ఉన్నారో కేటీఆర్ని జైలు పెట్టాలని చెప్పి కూడా కోరుతా ఉన్నాం. థ్యాంక్ యూ.